మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మొదటి విడతలో సుమారుగా 6,500 మందికి శిక్షణ ఇస్తే ఈ 6,500 మంది ఎవరైతే శిక్షణ పొందిన వారికి ఎగ్జామ్ పెట్టిన తర్వాత జేఎన్టీ యూనివర్సిటీ నుంచి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఈ ఎగ్జామ్ లో కేవలం 3,511 మంది మాత్రమే పాస్ అయ్యారు. ఈ 3,511 మందికి ఏ ఆలోచనతో భూభారత్లో భూదారు కార్డు ఇస్తామని చెప్పిన మాట ప్రకారం రిక్వైర్మెంట్ ఉన్న మ్యాన్ పవర్ గా ఈ కాంట్రాక్ట్ లైసెన్సులకు సంబంధించిన ఈ 3,500 మందిని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఒక పండగ వాతావరణంలో వాళ్ళందరికీ కూడా క్వాలిఫై సర్టిఫికెట్స్ తో పాటు వీళ్ళకు లైసెన్స్డ్ సర్వేయర్లు అని వాళ్ళకి నియామక పత్రాలను కూడా ఇచ్చిన సంగతి మీకు తెలియంది కాదు. వీరితో పాటు మిగిలిన 3,000 మంది ఫ్రెష్ గా ట్రైనింగ్ ఇచ్చి ఫస్ట్ ఫేజ్ లో ఏదైతే 7,000 మందిలో 3,500 మంది క్వాలిఫై అయ్యారో మిగిలిన 3,500 మంది కూడా సప్లిమెంటరీ పెడితే ఈ 3,000 ఈ 3,500 ఈ 6,500లో మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా 2,000 మంది సెలక్షన్ కావటం జరిగింది. ఆ 2,000 మందిలోనే ఇప్పుడు ఖమ్మం జిల్లాలో 47 మందికి క్వాలిఫై అయిన వారికి నియామక పత్రాలు మరికొన్ని నిమిషాల్లో ఇవ్వబోతున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. రమారమి ఏ భూములు సర్వే చేయాలి నిష్పక్షపాతంగా పారదర్శకంగా అనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ కాంట్రాక్టు లైసెన్స్డ్ సర్వేయర్లు ఈ 2,000 మందితో కలిపి 5,500 మందిని ఈనాడు సెలక్షన్ చేయటం జరిగింది. ఈ 5,500 మంది రాష్ట్రంలోని అన్ని మండలాలకి ఆడున్న భూమి ఆధారంగా వీరిని ఆ జిల్లాలకి అలొకేషన్ ఇవ్వటం కూడా జరిగింది. ఈ రోజు ఇచ్చే ఈ 2,000 మందితో ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఇప్పుడు ఇస్తున్నాం. రేపు ఎల్లుండిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగిలిన అన్ని జిల్లాలలో సెకండ్ ఫేజ్ లో క్వాలిఫై అయిన ప్రతి ఒక్క లైసెన్స్డ్ సర్వేయర్ కి వారి నియామక పత్రాలను కూడా అందజేయటం జరుగుతుందని రాష్ట్ర వ్యాప్తంగా క్వాలిఫై ఉన్న లైసెన్స్డ్ సర్వేయర్లకి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ఈ ప్రభుత్వం నిష్పక్షపాతంగా పారదర్శకంగా పేదవాడు శ్రేయస్సుతో పాటు భూములున్న అసాములకి పూర్తి భద్రత కల్పించే భూభారతి చట్టం ద్వారా ఏ విప్లవాత్మకమైన మార్పులతో కొత్త చట్టం తీసుకొచ్చి ఆ చట్టం భూములున్న రైతులకి ఒక భరోసా భద్రత కల్పిస్తుందనే ఆలోచనతో తీసుకొచ్చిన దాంతో పాటు ఈ సర్వేర్లకు అందరికీ కూడా లేటెస్ట్ టెక్నాలజీతో ఉండే రోవర్స్ ఫస్ట్ ఫేజ్ 600 పీసుల్ని కొనటం జరిగింది. నాకు తెలిసి ఈ రాబోయే కపుల్ ఆఫ్ డేస్ లో ఇప్పటికే కొన్ని జిల్లాలకు డిస్ట్రిబ్యూషన్ చేశాం. మిగిలిన జిల్లాలకు కూడా రాబోయే కొద్ది రోజుల్లో ఈ రోవర్స్ ఎక్విప్మెంట్ ఏదైతే సర్వేకి గతంలో టేబు చైను కాస్టాప్ ఏదైతే ఉందో ఆ వ్యవస్థకి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టి రోవర్స్ సిస్టమ్ ద్వారా లేటెస్ట్ టెక్నాలజీతో ఏ ట్రైనింగ్ అయితే ఈనాడు లైసెన్స్ సర్వేయర్లకు ట్రైనింగ్ ఇచ్చామో వారికి ఎక్విప్మెంట్ ని సమకూర్చే దాంట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు ఇప్పటికే చేపట్టడం జరిగింది. ఇందాక అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్లు
పైలట్ గా ఇంతకు ముందే రాష్ట్ర వ్యాప్తంగా 5 రెవెన్యూ గ్రామాల్లో సర్వే చేశాం. ఏవైతే లక్ష్యాలు లేవో అందుట్లో ఖమ్మం జిల్లాలోని మదిర నియోజకవర్గంలోని ములుగుమాడు గ్రామం కూడా చేశాం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 413 రెవెన్యూ గ్రామాలకు లక్ష్యాలు లేవు. వాటిని ఫస్ట్ ఫేజ్ లో చేసే కార్యక్రమం ఆల్రెడీ చేపట్టాం. దీనితో పాటు రాబోయే రోజుల్లో ఆల్రెడీ ప్రతి జిల్లాకి 70 రెవెన్యూ గ్రామాలు ఐడెంటిఫై చేసి పంపమని రెవెన్యూ సెక్రటరీ గారికి అక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో 70 గ్రామాలని ఐడెంటిఫై చేసి పంపటం జరిగింది. ఏవైతే ఈ లైసెన్స్డ్ సర్వేలు ఉన్నారో వీరితో పాటు ప్రభుత్వ సర్వేలతో కలుపుకొని ఈ లైసెన్స్డ్ సర్వేలు చేసిన సర్వేని జస్టిఫికేషన్ ని గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండే సర్వేర్ సర్టిఫై చేసే వ్యవస్థని ఫుల్ ప్లెడ్జ్ లో దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మొదటి విడత రెవెన్యూ గ్రామాలతో పాటు మళ్ళీ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రణాళికాబద్ధంగా వీలైనంత తొందరలో ఏ భూదారైతే ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం చట్టంలో చేసుకున్నామో, ఏ భూదారైతే కావాలని రైతన్నలు ఆశిస్తున్నారో విత్ మ్యాప్ తో కావాలని కోరుతున్నారో అటువంటి నిష్పక్షపాతంగా ఉపయోగపడతారని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉండే భూములున్న ఆసాములకి మనస్ఫూర్తిగా తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మీకు తెలియంది కాదు, ఆనాటి ప్రభుత్వంలో ధరణిలో జరిగిన అనేక అవకతవకలు అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షాలు అడిగిన సందర్భంగా ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తామని ఈ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా మేము ప్రకటించిన మాట ప్రకారం